హాయ్ ఎవ్రీవన్. నేను డాక్టర్ రాఘవేంద్ర చెరుకు. నేను కార్డియాలజిస్ట్‌ని. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ సింకోపీ. సింకోపీ అంటే కళ్ళు తిరిగి పడిపోవడము. పేషెంట్ కాసేపటి వరకు స్పృహ లేకుండా కళ్ళు తిరిగి పడిపోవడాన్ని మనం సింకోపీ అంటాము. దీనికి రకరకాల కారణాలుంటాయి. ఫస్ట్ కామన్ కాజ్ వాసోవాగల్ సింకోపీ నుంచి సీరియస్ కాజెస్ హార్ట్‌లో అరిథమియాస్ వల్ల కూడా సింకోపీ రావచ్చు. సో, దీనికి మెయిన్ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అంటే ఫిట్సా, సింకోపా అని డిఫరెన్షియేట్ చేసుకోవాల్సొస్తుంది. ఫిట్స్‌కి దీనికి డిఫరెన్స్ ఏముంటుందంటే, ఫిట్స్‌లో అన్‌కాన్షియస్‌నెస్ చాలా సేపు వరకు కూడా ఉండొచ్చు. అండ్ చేతులు, కాళ్ళు కొట్టుకోవడము, నాలుక కొరుక్కోవడము, యూరిన్ గానీ, స్టూల్స్ కానీ బట్టల్లో పాస్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఫిట్స్‌కి సంబంధించిన లక్షణాలుగా చెప్తాము. అదే సింకోపీ అంటే జస్ట్ కళ్ళు తిరిగి పడిపోవడము, పడిపోయిన వెంటనే చాలా మటుకు ట్రాన్సియంట్‌గా ఉంటుంది. చాలా ఫ్యూ సెకండ్సే ఉంటుంది ఈ ప్రాబ్లము. వెంటనే కళ్ళు తెరిచేస్తారు పేషెంట్స్. అండ్ కళ్ళు తెరిచిన వెంటనే కూడా వాళ్ళకు చుట్టుపక్కల ఎవరెవరు ఉన్నారో అవన్నీ కూడా గుర్తించగలుగుతారనమాట. అదే ఫిట్స్ వచ్చిన వాళ్ళకైతే చాలా వరకు కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఉంటారు. అంటే కళ్ళు తిరిగి పడిపోయాక కాసేపు వాళ్ళు స్పృహలోకి వచ్చాక కూడా మనుషుల్ని కొంతసేపు గుర్తుపట్టకపోవడము. దీన్ని పోస్ట్ ఇక్టల్ కన్‌ఫ్యూజన్ స్టేటస్ అంటాము. సో, ఇలా ఫిట్స్‌ని సింకోప్‌ని డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. దీనికి గల కారణాలు చూస్తే, ఒకటి వాసోవాగల్ సింకోప్. వాసోవాగల్ సింకోప్ అనేది చాలా మందిని మనం చూస్తూనే ఉంటాము. బ్లడ్ చూసినా, ఏదైనా సడెన్‌గా షాక్ న్యూస్ విన్నా కూడా అటువంటి వాళ్ళకు ఈ వాసోవాగల్ సింకోప్ అనేది తరచుగా వస్తూ ఉంటుంది. రెండోది ఆర్థోస్టాటిక్ సింకోప్. అంటే బ్లడ్ ప్రెషర్ మెడికేషన్స్, కొన్ని రకాల బ్లడ్ ప్రెషర్ తగ్గించే, అంటే హై బీపీ ఉన్న వాళ్ళకి మనం బ్లడ్ ప్రెషర్ తగ్గించడానికి మెడిసిన్స్ పెట్టామనుకోండి, అలాంటి వాళ్ళకి కూడా ఈ ఆర్థోస్టాటిక్ సింకోపీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా కొన్ని రకాల యాంటీ డిప్రెసెంట్ మెడికేషన్స్, అంటే డిప్రెషన్ కోసం వాడే మెడికేషన్స్ వల్ల కూడా ఈ సింకోపీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొక కాజ్ ఏంటంటే గుండె వల్ల. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గుండె స్పీడ్ ఒకవేళ హై స్పీడ్‌తో కొట్టుకుంటుందనుకోండి, ఏట్రల్ ఫిబ్రిలేషన్ కానివ్వండి, వెంట్రిక్యులర్ టెకికార్డియా కానివ్వండి, ఇలా హై స్పీడ్‌తో హార్ట్ బీట్ పెరిగినప్పుడు కూడా వాళ్ళకి సింకోపీ వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే హార్ట్ బీట్ స్లో అయిపోయినప్పుడు, అంటే హార్ట్‌లో బ్లాక్స్ ఫార్మ్ అయ్యి హార్ట్ బీట్ స్లో అయినప్పుడు కూడా సింకోపీ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ట్రీట్మెంట్ చూస్తే దేనికి తగ్గట్టుగా దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే ఒకవేళ హార్ట్ బీట్ సడెన్‌గా స్పీడ్ పెరిగిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ బీట్ 200కో, 250కో పెరిగిందనుకోండి, మనం షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి హార్ట్ బీట్‌ని నార్మల్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ రాకోకుండా మెడిసిన్స్ కానివ్వండి, లేదంటే ఆర్ఎఫ్ అబ్లేషన్ ప్రొసీజర్ ద్వారా ఈ ప్రాబ్లమ్‌ని మనం పర్మనెంట్‌గా ట్రీట్ చేసుకోవచ్చు. అదే గనుక హార్ట్ బీట్ స్లో అయిపోయింది, కంప్లీట్ హార్ట్ బ్లాక్ అనే జబ్బు వల్ల హార్ట్ బీట్ స్లో అయిపోవడం వల్ల సింకోపీ వచ్చిందనుకోండి, అటువంటి వాళ్ళకి మనం పేస్ మేకర్ ట్రీట్మెంట్ ద్వారా దీన్ని పర్మనెంట్‌గా ట్రీట్ చేయొచ్చు. కామన్‌గా మనం చూస్తున్నదేంటి? వాసోవాగల్ సింకోప్. ఈ వాసోవాగల్ సింకోప్‌కి ట్రీట్మెంట్ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. పేషెంట్ అడిక్వేట్ హైడ్రేషన్, అంటే ఇది ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుంది? పేషెంట్ డీహైడ్రేషన్ స్టేటస్‌లో ఉండి, లేదంటే వాళ్ళకి ట్రిగ్గర్స్ ఉన్నాయి కదండీ! ఆ ట్రిగ్గర్స్‌ని అవాయిడ్ చేయడం ద్వారా మనం వాసోవాగల్ సింకోప్‌ని ట్రీట్ చేసుకోవచ్చు. కానీ కొన్నిసార్లు ఎంత ట్రీట్ చేసినా కూడా కొంతమందికి ప్రతి చిన్న ట్రిగ్గర్స్‌కి కూడా వాసోవాగల్ సింకోపీ వస్తూ ఉంటుంది. అటువంటి వాళ్ళకు మనము కొన్ని రకాల మెడికేషన్స్ పెట్టొచ్చు. అండ్ ఎక్సర్‌సైజెస్, యోగాలో కొన్ని రకాల యోగాల ద్వారా కూడా దీన్ని ట్రీట్ చేయొచ్చు. మెయిన్ మనం చెప్పేదేంటంటే లిక్విడ్స్ బాగా తీసుకుంటూ వాళ్ళ యొక్క ట్రిగ్గర్స్‌ని అవాయిడ్ చేయడం ద్వారా ఈ వాసోవాగల్ సింకోపీని మనం అవాయిడ్ చేయొచ్చు. అలాగే బ్లడ్ ప్రెషర్ మెడికేషన్స్ వల్ల వస్తుందనుకోండి, మనం కొన్ని మెడికేషన్స్ పడట్లేదు అంటే ఆ మెడికేషన్స్‌ని మార్చడం ద్వారా ఈ సింకోపీని అవాయిడ్ చేయొచ్చనమాట. థాంక్ యూ.